అందరికీ నమస్కారం. నేను మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్. ఈ వారం టాపిక్ ఇదండి సంగతి. కొంతమంది రైతు సోదరులు అడిగే ప్రశ్నలకి నేను కూడా సమాధానం చెప్పాలి కాబట్టి కొంత వివరణ నేను కూడా సేకరించి మీకు తెలియజేస్తున్నాను. టాపిక్ వచ్చేసి తికమక పెడుతున్న మిర్చి ధరలు, మిర్చి పంట సాగుపై ఆశలు కల్పించటానిక ఇప్పుడు ఎందుకు పెరుగుతున్నాయి అనేది కొంతమంది రైతులు ఫోన్ల ద్వారా, కొంతమంది రైతులు కూడా అటు యార్డుకు వచ్చిన రైతులు కూడా అడగడం జరిగింది. కొంతమంది అమ్ముకోవటానికి వచ్చి కూడా ఏ రోజుకు ఆ రోజు మిర్చి ధరలు పెరుగుతున్నాయి కాబట్టి కొంతమంది అమ్ముకుంటున్నారు, కొంతమంది ఇంకా చూద్దాం పెరుగుతున్నాయి కదా అని ఆపుకోవడం కూడా జరిగి లోపల పెట్టుకుని వెళ్ళిపోవడం కూడా జరిగింది. దాని గురించి నేను కొంతమంది వ్యాపారస్తుల్ని కూడా ఇప్పుడు పెరగటం కారణం ఏంటి అని చెప్పేసి కొంత సమాచారాన్ని సేకరించి మీకు చెప్తున్నానండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు వీడియో చూస్తున్నాను కానీ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీకు అప్డేట్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ వస్తుందండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. గత 2 సంవత్సరాల నుంచి కూడా రైతుకి దెబ్బ మీద దెబ్బ మార్కెట్ ధరల విషయంలో బాగా తగులుతుంది. కూలీల రేట్లు కానీ వ్యవసాయ సంబంధించి పెట్టుబడి విపరీతంగా పెరగటం, మార్కెట్ ధరలు అమ్ముకోవటానికి వచ్చినప్పుడు అందుబాటులో లేక పంట నష్టపోవటం, వాతావరణం వల్ల కొంత మార్కెట్ పెరగకపోవటం, రేట్లు ఎక్కువగా కూలి రేట్లు ఎక్కువ పెరగటం, బాగా పెట్టుబడి చూస్తే 2.5 నుంచి 3 లక్షల దాకా అయితే 1.5 లక్షల దాకా కూడా రాకపోవటం, అంటే ఈ విధంగా జరగటం వల్ల మిర్చి పండించే రైతులు ఇసుకేసి కొంత వ్యవసాయం చేయటం కూడా మిర్చి పంట మీద అనవసరం అని చెప్పేసి ఇసుక వేసారండి. టోటల్గా దాని మీద ఆశలైనవి చాలామంది రైతు సోదరులకు కూడా ఆశలు నిరాశలైపోయి పంట వేసే పరిస్థితులు లేము, అప్పుల పాలయ్యాము, ఎకరాలు అమ్ముకున్నామని నా దగ్గర చాలామంది రైతులు కూడా చెప్పారండి. ఆ క్రమంలో ఈ సంవత్సరం కూడా నిన్న మొన్నటి దాకా కూడా అటు జూను యార్డు తీసిన తర్వాత సీజన్లో ఎట్టా లేదు, జూను జూలై కూడా లేదు, ఆగస్టు ఫస్ట్ వారం కూడా అంతే, అంటే 2వ వారం, ఇది 3వ వారం, ఇట్లా కొంత పెరగటం కూడా రైతులకు కూడా అటు ఆందోళనకరంగా ఉంది. ఈ కొద్దిగా గొప్ప సరుకులు అమ్ముకున్న రైతులేమో అమ్ముకున్నామే అని చెప్పేసి కొంత బాధపడతాం, కొద్దిగా స్టాకులు ఉన్నోళ్ళేమో మార్కెట్ పెరిగిందిగా పెరిగిద్ది అని చూస్తాం జరిగింది. కొంతమంది రైతులు కూడా ఇప్పుడు ఈ పంట ఎట్లా సగానికి సగం వ్యవసాయం చేసే మిర్చి పంట వ్యవసాయం చేసే పరిస్థితులు లేవు, ఆశలు కలిగించడానికి అటు ఎగుమతి వ్యాపారస్తులు కానీ అటు పురుగు మందుల కంపెనీలు కానీ ఆశలు రేకెత్తిస్తున్నారు అని చెప్పేసి కొంత సోషల్ మీడియాలోను కొంత పేపర్లోను కూడా మనం చూసాము. ఇప్పుడు ఎందుకంటే ఆన్లైన్ అయిన తర్వాత ప్రతి రైతు చేతులు సెల్ ఫోన్ ఉండటం జరుగుతుంది, మొత్తం కూడా మీడియా కూడా రావటం తెలుస్తుంది. రైతులు కూడా కొంత నిరాశకి లోనయ్యారండి. పంట వేసే పరిస్థితి లేవని చెప్పకూడదు, కొంతమంది చెప్పారు. ఇట్లా అయితే ప్రస్తుతానికి ఎందుకంటే కూడా కేవలం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆగస్టు సెప్టెంబర్లో ఎక్కువగా అటు సీడ్ రకాలు కానీ అన్ని రకాలు పంట తోటలు వేస్తుంటారు. సుముఖంగా లేరు రైతులు, నష్టపోయి మిర్చి పంట వేద్దాం అని సుముఖంగా లేరు. ఎకరాలు వేసిన వాళ్ళు, 10 ఎకరాలు వేసిన వాళ్ళు కూడా బాగా నష్టపోయి పరిస్థితులు లేరు. కొంతమంది రైతులు కలిసినప్పుడు ఉన్న స్టాకులు అమ్ముకుందాం లేండి, మార్కెట్ వచ్చినప్పుడు పంట వేసే పరిస్థితి లేదు, అప్పిచ్చే పరిస్థితి లేదు. కొంతమంది 2 ఎకరాలు వేసే రైతు సోదరులు కూడా అప్పిచ్చేవాళ్ళు లేరండి, ఎక్కడి నుంచి తీసుకురావాలా, ఉండప్పుడే తీర్చుకోలేకపోతున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. కొంతమంది నేను వ్యాపారస్తుల్ని ఏమండి రైతు సోదరులు అయితే ఇట్లా అనుకుంటున్నారు ఏంటి అని చెప్పంటే, ఏమండి ఇంతకుముందు మీకు గతంలో కూడా చెప్పాము, మీకు సీజన్లో కొనిపెట్టుకున్న స్టాకులు, ఆ స్టాకులు అయిపోయిన తర్వాత కొంత మాకు ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ వస్తాయండి. ఎక్స్పోర్ట్ ఆర్డర్ వచ్చినప్పుడు వాళ్ళు టార్గెట్ రేట్లు అనేది ఇస్తారు, ఆ రేట్లకు వస్తే కొంటాం, లేకపోతే లేదు. మేము కూడా ఎగుమతి ఎక్స్పోర్ట్ వచ్చినప్పుడు ఎక్స్పోర్టర్లు కొని మేము పంపించే వాళ్ళకి కూడా చెబుతాము, రైతులైతే ఈ రేట్లకు అమ్మతలేదండి, రేటు పెంచితే కానీ అమ్మరు అనేది కూడా మేము కూడా చెబుతాము. అట్లా చెప్పినప్పుడు మేము కూడా రేటు పెంచినప్పుడే రైతులు పెడతారు కాబట్టి ఆ రేట్లు పెంచుతున్నాము. అంతేగాని దీనివల్ల
మేమేదో పెంచుతాము, ఎక్స్పోర్ట్ మీద ఆధారపడైతే నడిచిద్దండి అని చెప్పేసి. ఎందుకంటే పంట విషయానికి వస్తే సగానికి సగం పడిపోయిన సంగతి మనకు తెలుసు. ఇవాళ కోట్లలో జరిగే బిజినెస్ విత్తనాలు, 100 కోట్లు జరిగే విత్తనాల బిజినెస్ 15 నుంచి 10, 15, 20 దాకా వచ్చి ఆగిపోయిందండి. ఎవరు కూడా కొని చేసే పరిస్థితులు లేరు. ఒకవేళ మిర్చి పంట వేస్తే లక్షల్లో పెట్టుబడి వస్తుంది. ఆ పెట్టుబడి వస్తే మార్కెట్ మళ్ళీ డీలాలో పడితే, ఇప్పుడు ప్రస్తుతానికి పెరిగింది, మీ పంట వేస్తాము, మిర్చి పంట వేసిన తర్వాత మార్కెట్ మళ్ళీ రాకపోతే మళ్ళీ అప్పులై ఎకరాలు అమ్ముకోవాలా? ఎందుకంటే ఈ మిర్చి పంట అనేది ఒక వ్యసనం లాంటిదండి, ఎరుపు. సరే ఈ సంవత్సరం లాస్ వస్తే వచ్చే సంవత్సరం మన టైం బాగుండి అన్ని పరిస్థితులు బాగుంటే, మిర్చి తోటలు బాగుంటే, రేట్లు పెరిగితే అప్పులు తీరిపోతాయి అనే ఉద్దేశంతో కూడా వేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. అట్లాగనే దాదాపు దగ్గరగా 10 ఎకరాలు వేయటం, 20 ఎకరాలు వేయటం, అట్లా నష్టపోవడం కూడా కొంత మేర జరుగుతుంది. ఏదైనా రైతులు కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీరు కూడా ఇప్పుడు మార్కెట్ ధరలు పెరుగుతున్నప్పుడు కూడా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం కూడా మంచిదే. పంట విషయంలో కూడా ఆలోచించండి. 10 ఎకరాలు వేసి 10,000 అమ్ముకునే దానికంటే పంట తగ్గించి 2 ఎకరాలు 3 ఎకరాలు తమ స్థాయి ఉన్నంత వరకు వేసుకొని అప్పులనే సహజమే కాదంట్లా, మీరు కూడా పంట తగ్గించేస్తే 4 ఎకరాలు 5 ఎకరాలు వేసుకొని 20,000కి అమ్ముకోవడం బెటర్ కదండి. రైతులు కూడా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం కూడా చాలా మంచిది. ఇన్ని ఎకరాలు వేయమని కానీ ఇప్పుడు అమ్ముకోమని కానీ అయితే చెప్పను. గుంటూరు మార్కెట్ చాలామంది రైతులు కూడా కామెంట్లు అడుగుతున్నారు, పెరుగుతూ వస్తుంది, ఎంతవరకు పెరిగిద్ది, ఏ రకానికి ఎంతవరకు పెరిగిద్ది, ఎప్పుడు దాకా ఉంటుంది ఈ మార్కెట్ అని అడుగుతున్నారు. ఇది చెప్పటం గుంటూరు మార్కెట్కి సంబంధించి ఎవరు కూడా చెప్పలేరు. ఇప్పుడున్న పొజిషన్ అయితే మీకు ప్రతి వీడియోలో కూడా చెప్తున్నానండి. గుంటూరు మార్కెట్ సంబంధించి ఏ రోజు మార్కెట్ ఆ రోజేనండి. ఈరోజు ఇంత సరుకులు వచ్చినాయి, ఈ ధర పలుకుతుంది, ఈ రకానికి ఈ ధర ఉంది అని చెప్పడం వరకే మా వంతు. ఎందుకంటే ఉండదు మార్కెట్ని మీ కళ్ళ ముందు ఉంచుతున్నా. ఒక రైతు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు మార్కెట్లో సరుకు పెట్టినప్పుడు రాండి, మార్కెట్ పొజిషన్ చూడండి. వీలైనంత వరకు మీరు ఫోన్లో మార్కెట్ చూసి డిక్లేర్ చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. అది మీరు రైతు అనే వాళ్ళు ఎవరైనా సరే మార్కెట్లో అమ్మకాలకు పెడితే మార్కెట్ ఏ విధంగా ఉంది, క్వాలిటీల పరంగా ఏ విధంగా ఉంది, మార్కెట్ ఏ విధంగా జరుగుతుందని కూడా మీరు గమనించాలా. రైతు సోదరులు రావాలి మార్కెట్కి వస్తే మీకు మార్కెట్ పొజిషన్ అర్థమవుతుంది. మార్కెట్లో స్థితిగతులు పొజిషన్లు అర్థమవుతాయి మీకు. ప్రతి రైతు గుర్తుపెట్టుకోండి, ఏదైనా మీ నిర్ణయం మీద ఆధారపడి ఉందండి. ఇప్పుడున్న మార్కెట్ ఉన్న స్టాకుల రీత్యా ఇంకా 40 లక్షల దాకా స్టాకులు అయితే మార్కెట్లో గుంటూరు మిర్చి చుట్టుపక్కల ఉంది. టోటల్గా 2 కోట్ల దాకా ఉంది. టోటల్ పంట విస్తీర్ణ చూస్తే అటు కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తెలంగాణ ఇవన్నీ కూడా 50-60 అంటే 50-60% వరకే. దానివల్ల కొంతమంది రైతు సోదరులు కూడా ఇట్లా మభ్యపెట్టి పంట వ్యవసాయం సాగుపై ఆశలు కలిగించడానికి చేస్తున్నారని చెప్పేసి చాలామంది రైతులు కూడా మాట్లాడారు. వాళ్ళు అనేది అట్లా తప్పు లేదండి. ఎందుకంటే దెబ్బతిని ఉండారు కాబట్టి మళ్ళా మునిగిపోతామేమో అనేది రైతు సోదరులు ఆలోచన మంచిదే కాదంట్లా. మీరు నిర్ణయం తీసుకునేటప్పుడు పంట విషయంలో కానీ అమ్ముకునేటప్పుడు కానీ మీరు పంట విషయంలో మెయిన్గా పంటని గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క రైతు సోదరులు పంట వేసే విషయంలో కానీ ఇందాక చెప్పిన విధంగా 10 ఎకరాలు 20 ఎకరాలు వేసి కూలీలు దొరక్క ఒకే కోత తెంపించి నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లక్షల పెట్టుబడి వెళ్ళిపోతుంది. 2.5 నుంచి మేము కేజీకి 10 రూపాయలు, తేజ కేజీకి 10 రూపాయలు ఇచ్చి తెంపించామండి అని చెప్పేసి కోత కూలీలు దొరక ఒకే కోత తెంపామండి అని చెప్పి చాలామంది రైతులు వాపోతున్నారు. ఏది ఏమైనా ఎన్ని అనుకున్నా ఎంత చెప్పుకున్నా రైతు సోదరులకి నా సూచన ఒకటేనండి, మీరు పంట వేసే విషయంలో కానీ అమ్ముకునే మార్కెట్ సరుకును అమ్ముకునే విషయంలో కానీ జాగ్రత్త నిర్ణయాలు తీసుకొని తగు చర్యలు తీసుకోండి. పంట వేసే విషయంలో కూడా ఎవరో వెనకాల వాళ్ళు 8 ఎకరాలు వేశారు, ముందు వాళ్ళు 12 వేశారు, పక్కన వాళ్ళు 6 వేశారని కాదు, ఇగోకు పోవద్దు. మీరెంత చేయగలుగుతారో అంతవరకు తీసుకొని ఎక్కువగా అప్పులు తెచ్చుకొని గొల్లైపోయి దానికంటే తగు జాగ్రత్తలు తీసుకొని కొద్దిగా వేసుకొని మార్కెట్ కూడా అప్పుడు బాగుంటుంది. విపరీతంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి విపరీతంగా మిర్చి తోటలు విపరీతంగా వేసి ఇవాళ మార్కెట్ లేకపోవడం కూడా కారణం అదే కావచ్చు. ప్రతి ఒక్క రైతు కూడా మీ ఆవేదనలు అర్థం చేసుకునేవాడు కాబట్టి ఆలోచించి
మీ నిర్ణయాలు అనేది తీసుకోవటం మంచిదండి. రేపు ఒక టాపిక్తో మళ్ళీ కలుస్తా. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.